యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవ. ఆయన నమ్మదగిన వాడు, మనమే నమ్మదగిన వారు. నేను ప్రసంగి గ్రంథం చదివితే భూమి మీద నీతిమంతులు ఒక్కడు కూడా లేడంట. నీతియే లేని మనలను ప్రేమించి నీతిమంతులుగా చేశాడు. అందుకోసమే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అంటాడు భక్తుడు దావీదు. దేవుని వాక్యానికి కట్టుబడి ఉండకపోతే మనలో క్రమం ఉండదు. మాస్టర్ గారికి ఎప్పుడైతే స్టూడెంట్ విలువిస్తాడో వాడు ఎడ్యుకేషన్లో నెంబర్ 1 అవుతాడు. ఆ మాస్టర్ అంతే చెబుతుంటాడు, నువ్వు పాడరా అంటున్నాడు అనుకో, మీ పని కూడా అంతే, ఆడి పని కూడా అంతే. అందుకోసమే దేవుడికి మర్యాదిస్తే దేవుడు మనకు మర్యాదిస్తాడు. నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడొచ్చినా మనం ఉండేది 100 సంవత్సరాలు, 100 × 365 రోజులు, 36,500 దినాలు. నేను నిన్న ఒకసారికి పోయిన ఆదివారం వెళ్తే చెప్తే 36 లక్షలు అంటున్నామా, మా సరిగ్గా చదువుతాడే మళ్ళీ ఇది ఇంతేనా మన బతికేది అంటుంది. దీంట్లో మనకు ఆయుష్ అంత మళ్ళీ అన్ని బాగుంటేనే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కూడా మనకి తెలియట్లా. రోడ్లన్నీ గోతులుగా ఉన్నప్పుడు ఎన్ని గోతులు అన్నారు, స్పీడ్ ఎక్కువైపోయి నిన్న కారు వెళ్ళి ఒక చెరువులో పడిపోయి మనిషి చచ్చిపోయేది కూడా తెలియలేదు 3 రోజుల దాకా. స్పీడ్ మామూలుగా వెళ్ళట్లా, పిల్లలు పెద్దోళ్ళు. టీనేజ్ డేంజరేజ్ అనుకుంటుంటే ఈ స్పీడ్ యుగంలో ఎప్పుడు ఏదవుతుందో కూడా మనకి తెలియదు. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగానండి. మనము దేవుడు దయందును మనుషుల దయందును మనం వర్ధిల్లాలా, మన మంచితనం కూడా మనల్ని కాపాడాలా అనే మాటలు మనం వింటూ ఉంటాం. మనం ఏం చేస్తే అలాగుంటామో ఆ మాటలు మీకు చెప్తా, జాగ్రత్తగా ఉన్నాం. మనకు ఆరోగ్యాలు ఉండాలా, మనకు కలిగినటువంటి దాంట్లో మన పిల్లలు బాగుండాలా, కుమారులు కుమార్తెలు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే బాగు చేసే దేవుడి మాటలు వినాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. చదవమ్మా. ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాట, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు, నేను నువ్వు బాగుండాలని. అందుకే ఇందాక మనం చదివాం, సోని పెట్టండి. ఇందాక మనం చదివాం, కుమారుని ముద్దు పెట్టుకుని లేనేడలు ఆయన కోపించు. ఆయన కుమారుని ముద్దు పెట్టుకోవాలా, లేకపోతే ఆయన కోపిస్తు. ఎందుకో తెలిసిన ఇక్కడ రాస్తున్నాడు ఆ మాటలు. ఏమంటున్నాడు? ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించింది. సమస్తానికి వారసుడు. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఆయనే వారసుడు. నీ పిల్లల యోగక్షేమాలు బాగుండాలంటే ఆయనే వారసుడు. నీ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలి పని చేసుకుంటున్నా, నీ పిల్లలు చదువుకుంటున్నా ఆయనే వారసుడు. అందుకే ఆ మాట రాస్తున్నాడు. ఈ మాట ఎంత బాగుంటుందో చదువుదాం. అందరూ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్యలకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నీ కుటుంబం నిర్మించబడాలంటే ఆయన స్మరించాలి. నీ పిల్లలు బాగుండాలంటే ఆయన స్మరించాలి. ఇక్కడ రాస్తున్నాడు ఏంటంట, సమస్తం ఆయన ద్వారా నిర్మించబడ్డాయి. ఎన్ని దేశాలైనా, ఎన్ని గ్రామాలైనా, ఎన్ని పట్టణాలైనా, ఎన్ని ఊళ్ళైనా. అందుకోసమే ఆయన స్తుతించాల. మనకున్నటువంటి భార్యను బట్టి దేవుని స్తుతించాల, భర్తను బట్టి స్తుతించాల, మనకున్న కుమార్తెను బట్టి దేవుని స్తుతించాల. దేవుని మాట మనం వినాల. మీరు బాగా వినండి. మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాలు అంతమంది ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు? సమయము లేదు. వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును, ఆయన త్వరగా వచ్చును. హెబ్రీయుల ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆయన త్వరగా వచ్చుచున్నాడంట. ప్రకటన గ్రంథం 3:20 చదవండి. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుతున్నాను, ఇదిగో నేను త్వరగా
చదవండి. ఇదిగో ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును. అదండి సంగతి. మనం భోజనం చేసే టైం వస్తుంది. మనం పిల్లల నుంచి స్టేజ్ మారిపోయింది. ఒకప్పుడు పాలు తాగాం, ఇప్పుడు భోజనం చేసే స్థితి. అందుకోసమే మనం ఏం చేయాలా, ఆయనతో భోజనం చేసే టైంకి వచ్చాం కాబట్టి తలుపు త్వరగా తీయాలా, అంటే సిద్ధపడాలా, ఆయన స్వరం వినాలా. నేను ఈ మాటలు మొత్తం చదివిద్దాం అనుకున్నా, మనకున్న టయాన్ని బట్టి నేను మారుస్తున్నా. ఈ మాట చూడండి ఎంత బాగుండయో. 3వ వచనం చదవండి. 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునయుండి తన మహాత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఏం చేశాడంట, పాపముల విషయంలో శుద్ధి. అందుకోసం ఆయన్ని మనం గణపరచాలి, ఆయన మాట వినాల. పాపాలు పోవడానికి మందులు లేవండి బాబు, ఉండే అంటారా? ఏ ఊరన్నా వెళ్ళండి, పాపాలు పోవడానికి మందులు లేవు. ఏ దేశం అన్నా వెళ్ళండి, ఏ వంశస్థులన్నా పిలిచి అడగండి, పాపం పోవడానికి మందు లేదు. పాపం పోవడానికి యేసు రక్తమే. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా. అందుకోసమే రోజు కొంతమంది నిరోబిన్ టాబ్లెట్లు వేసుకుంటుంటారు, కొంతమంది బి కాంప్లెక్స్ వేసుకుంటుంటారు. దేం రావడానికి, బలం రావడానికి, నీరసం తగ్గటానికి, ఆరోగ్యాలుగా ఉండటానికి. మన శరీర తత్వాలను బట్టి, మన బలహీనతలను బట్టి డాక్టర్ గారు రాసిస్తూ ఉంటారు. అన్నిటికంటే గొప్ప రాసి ఇచ్చినటువంటి మాట ఈ బైబిల్. ఈ బైబిల్ చదవాలి. చదివితే ఎన్నో మాటలు ఉన్నాయి. ఇంకా నేను కిందకి వెళ్తాను. ఆ మాటలు చూడండి ఎంత మంచిగా రాయబడి ఉందో. 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. పూర్వద్వారమందు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు నీతో కూడా అభిషేకిస్తాడు. ఆ అభిషేకానికి వారసులు అవ్వాలంటే ఆయన మాట వినాల, శ్రద్ధగా వినాలా, విశ్వాసంతో వినాలా, హృదయ శుద్ధి కలిగి ఉంటే అర్థమైంది. పని చేయాలని మనసు ఉంటే మార్గం వస్తుంది. పని చేయాలని ఎగ్గొట్టాలని ఉంటే ఏమవుతుంది? పిల్లోడికి చదువుకోవాలని ఉంటే వస్తుంది. నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళినప్పుడు మా అబ్బాయి 5వ తరగతి అప్పుడే డిగ్రీ పుస్తకాలు చదివాడండి. స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు. భాష్యం స్కూల్లో కూడా ఫ్రీగా చదువుకోగలిగాడు. అన్నిట్లో ముందు వచ్చాడంట. చదువు మీద శ్రద్ధ పెట్టాడు. చదువు మీద శ్రద్ధ పెడితే పైకి వస్తారు. దేవుడి మీద శ్రద్ధ పెడితే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. నీ కుటుంబం ఈనాడు శ్రద్ధ లేకుండా మందిరాలకు వస్తారు, దేవుడే కార్యాలు చేయాలని అడుగుతారు. శ్రద్ధ ఉండాలా వద్దా? వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం శ్రద్ధ, ఉద్యోగస్తులకు ఉద్యోగం మీద శ్రద్ధ, కూలి పని వాడికి కూలి పని మీద శ్రద్ధ, స్కూల్లో ఉన్న వాళ్ళకి స్కూల్ మీద శ్రద్ధ. మందిరానికి వచ్చి మనకి దేని మీద శ్రద్ధ? కానీ అయ్యా తొందరగా చెప్పావు, కానీ మేము విని మా ఊళ్ళో రోజు వస్తాను, ఇవన్నీ మాకు తెలుసులే, నువ్వు ఏదో కొంచెం చెప్పు తీసుకొని చెప్పు అనేవాళ్ళు ఎక్కువయ్యారు కదా. మీరు వినండి, చెప్తాను జాగ్రత్తగా. 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చాలండి. దేవుని వాక్యాలను చేయాలంటే విశేష జాగ్రత్త కలిగి ఉండాలంట. దేవుని వాక్యాలు విశేష జాగ్రత్త లేకపోతే నష్టపోతాం. చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్గా మనం ఫోన్ కొనాలంటే 20,000, 10,000, 15,000, 12,000 అవుతుంది. కొట్టేసేవాడు ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడుతుందా? ఎందుకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు సెల్ ఫోన్ దొంగతనం చేయడం నేర్పిస్తున్నారు. మళ్ళీ దానిలో ఒకటి వీడియో తీస్తూ యూట్యూబ్లో పెడతాం, ఇట్లా కొట్టేయాలి కావాలని అనుకోవటం. దొంగతనానికి వచ్చిన, హత్య నాశనానికి వచ్చిన మనుషులకు తెలియదు ఈ విషయాలు. ఒక నేడిపిస్తే సుఖపడతాడనా? వాడిని అట్ట ఏడిపించావో నిన్ను దేవుడు అట్ట ఏడిపిస్తాడు. కావునో కాదు నేను చెప్తాను జాగ్రత్తగానండి.
ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మంచి మాట. ఇంకో మాట కూడా చూపిస్తా, 3వ వచనం, అది కూడా చదవండి. ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుడు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచు. ఎట్లా నమ్ముకున్నారండి మీరు ప్రభుని? మనందరం వింటుంటాం కొంతమంది సాక్ష్యాలు, కొంతమంది అద్భుతాలు. మన సంఘంలో కూడా కొంతమంది సాక్ష్యాలు చెప్పమని చెప్తారు. దేవుడు పోయిన నెలలో ఇలా చేశాడు, పొలం కాడ ఎట్లా, మా ఇంట్లో కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎట్లా. సాక్ష్యాలు చెప్పించే సహవాసం కాదు కాబట్టి కొంతమంది చర్చిలో సాక్ష్యాలు చెప్పిస్తారు. ఏం జరిగింది పోయిన వారంలో అమ్మ, ఏమండి నేను చెప్తానండి, మా అబ్బాయికి ఎట్లా, మా అమ్మాయికి ఎట్లా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా దృఢ సాక్ష్యం మనకి ఇచ్చారు. ఏమిచ్చారు? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందాం. అందుకోసమే మనం ఈ మాటలు జాగ్రత్తగా వినాల, జాగ్రత్తగా చదవాల. విని చదివితే మనకేమేమి మేలు జరిగిద్దో కూడా చెప్తాను నేను. ఈ మాట కూడా చదివినాక నేను ముందుకు వెళ్తా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. ఇక్కడ రాస్తున్నాడు, మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపములో కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకొనకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మటుకు గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవునిలో పాలివారమై ఉండాలంటే మనం ఏం చేయాలంటే గట్టిగా చేపట్టాల. తండ్రి గారు వ్యాపార విషయాల్లో కుమారుడు చెప్తాడు, లావాదేవీలు మనం ఎలా కొనాలా, ఎలా అమ్మాలా, ఎలా చేయాలో విలువలు చెప్తూ ఉంటాడు నష్టపోడకుండా. అలాగనే దేవుడు కూడా ఈ భూమి మీద మనందరం కూడా నష్టపోకుండా ఉండటానికి విలువైన ఒక మాట చెప్పాడు. ఏంటో మాట తెలిసిన? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేయొద్దు. ఒకటి. ఇంకోటి ఏం చెప్పాడు తెలిసిన? పాపం వల్ల కలుగు భ్రమ చేత. చాలా మంది పాపం వల్ల కలిగే భ్రమల చేత జీవితాలు పతనం చేసుకుంటున్నారు. మీరు చూస్తే నేను చిన్నోళ్ళుగా ఉండాలి, చెప్పాలనిపిస్తుందో నాకు చెప్పాలనిపించట్లా. పరిస్థితులు అలా ఉన్నాయి. మార్కెట్లో నవ్వుతూ పాపాలు చేస్తున్నారు, ఏడుస్తూ అనిపిస్తున్నారు. 4 అంతస్తులు బిల్డింగులు ఖాళీగా ఉంటున్నాయి చిన్న తప్పులకి. ఊరు మారుతున్నారు, ఉనికి మారట్లా. చేసిన పాపం మనసులో పెట్టుకొని నెమ్మది లేకుండా ఉన్నవాళ్ళు ఎంతో మంది. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తే ఏం జరిగిద్దో కూడా నేను చూశాను. పాపం చేత కలుగు భ్రమ చేత చాలా మంది జీవితాలు కఠినపరుచుకుంటున్నారు. దేవుడిని నమ్ముకోలేకపోతున్నారు, దేవుడు చెప్పినట్టు ఉండలేకపోతున్నారు, దేవుడు చెప్పినట్టు నడవలేకపోతున్నారు. పాపపు భ్రమల చేత పాపాలు చెప్పినట్టు నడుస్తున్నారు. అందుకే పతనాలు అయిపోతుంది. చిన్న ఇల్లు చీలిపోతుంది, పెద్ద ఇల్లు పాడైపోతుంది. ఎవడు తరం కూడానే దుష్టుడు పారిపోయినట్లు భూమి మీద ఏం జరుగుతుందో మీకు తెలుసా? నోటి శని తిన్నట్లేదు, ఊరి శని ఊళ్ళో ఉండనట్లేదు. చిన్న చిన్న తప్పులకే. మీరు ఇటీవల కాలంలో టీవీలో చూసే ఉంటారు, ఒక తల్లి గారు తన కొడుకుని కూతుర్ని తీసుకుని వెళ్ళి రైలు కింద పడి చనిపోయింది. ఆ బిల్డింగ్ చూస్తే ఎంత పెద్దదో తెలుసండి. వాళ్ళ ఆయన గారు మొన్న ఏడుస్తూ చెప్తున్నాడు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాను, కోట్లు డబ్బులు ఉన్నాయి, కానీ తనకు ఆ మనసు ఎందుకు వచ్చిందో నాకు మటుకు తెలియట్లా అని ఏడుస్తున్నాడు. సంపాదన లేనివాడా? కాదు. గౌరవ మర్యాద లేనివాడా? కాదు. అన్నీ ఉన్నాయి. మీకు చెప్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. నిన్ను సేవం కొనాలని జనమైనను రాజ్యమైనను నిలువనేరదు. అటు జనులు ఏమైపోతారట? నిర్మూల మగుదురు. అక్క, చెల్లి, తమ్ముడు, నీవు నీ కుటుంబం బాగుండాలంటే దేవుణ్ణి సేవించు.
ఆయన పరలోకుండి భూలోకానికి వచ్చి పాపిష్టి జనులమైన మనల్ని, శాపగ్రస్తులమైన మనల్ని, ఏ మంచి లేని మనల్ని పిలిచాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా దగ్గరికి రండి పిలిచాడు. నాతో మీతో నేను కలిసి ఏం చేయాలంట? భోజనము చేద్దాం రండి అని పిలిచాడు. ఆయన మాటలు పాపం చేత కలిగే భ్రమలను బట్టి చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకోరు. త్రాగుని నమ్ముకుంటారు, దొంగతనాన్ని నమ్ముకుంటారు, జూదాన్ని నమ్ముకుంటారు. ఈ ఫోనుల్లో ఏదో ఈ మధ్యన ఆట వచ్చిందంట. ఆ ఆట నేర్చుకుని ఒక కుర్రాడు చనిపోయాడు. ఏంటి ఎందుకు చనిపోయాడు అని నేను అడిగితే ఏమంటుంది అంటే బెట్టింగ్లు ఉంటాయంట అండి. నాకు కూడా తెలియదు. ఆ బెట్టింగ్లో ఎన్నో వేలు ఖర్చు అప్పు పడ్డాడంట, చచ్చిపోయాడండి. చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారు. పాపం చేత కలిగే భ్రమ ఏంటంటే దేవుడిని నమ్మద్దు, దెయ్యాన్ని నమ్ము. పాపం చేత కలిగే భ్రమ ఏంటంటే దేవుని మటుకు నమ్మద్దు, దెయ్యాన్ని మటుకు నమ్ము. ఈరోజు మనుషులు అలానే ఉండారండి. అందుకోసమే మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ పాపం చేత కలిగే భ్రమను గురించి హెస్కేలు గ్రంథంలో ఏముందో ఒక మాట చెప్తా మీ కొరకు. హెస్కేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట కూడా చదువుదాం. పేజీ నెంబరు 715, 33వ అధ్యాయము 18వ వచనం. నీతిమంతుడు, బాగా వినండి, అందరు చదవండి, చూడండి. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసినలా ఆ పాపమును బట్టి అతడు మరణమునందును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకునుచున్నారే. ఇజ్రాయేల్లారా, మీలో ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించేదని. ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకే శిక్ష వచ్చిందంట. హెస్కేలు గ్రంథంలో ఉంటుంది. అందరూ నీతిమంతులే భూమి మీద. దొరికితే దొంగ, దొరకపోతే దొర. దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇలాంటి పాపిష్టి లోకంలో మన అంతరాత్మ కూడా మన మీద చెప్పింది ఏం చేస్తున్నామా అని. మీకు మీ కుటుంబానికి శుభం కలగాలంటే, దేవుడు దయ మీ ఇంట్లో ఉండాలంటే, మీ పిల్ల పాపలు క్షేమంగా ఉండాలంటే మీరేం చేయాలో తెలిసిన? దేవుని మాట వినాల, దేవుడికి లోబడాల. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ ఆదివారం వస్తే, ఈ ప్రభుదినం వస్తే కొన్నే చెప్తారు. ప్రతిదినము నువ్వు బైబిల్ చదవాలి, ప్రతిదినము చదవాలి. అనుదినము బైబిల్ చదవటం వల్ల చాలా బలవంతుడు అవుతావు ఆత్మీయంగా. ఆరోగ్యం అది. బైబిల్ చదువుతుంటే రోగాలు కూడా స్వస్థ వస్తాయి. నీకున్న సమస్యలు కూడా చిన్నవి అయిపోతాయి. దేవుడు గొప్పడా, సమస్య గొప్పదా? ఏమండే, దేవుడు గొప్పడా, సమస్య గొప్పదా? దేవుడు గొప్పోడు, సమస్య చిన్నది. నీకు తెలిస్తే దేవుడు గొప్పోడు, సమస్య. దీని అందరికి మధ్యలో ఇంకొక మెడిసిన్ ఉంది, దాని పేరు విశ్వాసం. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వాసం లేనివాడు మందిరానికి వస్తారు, విశ్వాసం లేని జీవితాలతో జీవిస్తారు. ఈరోజు పరీక్ష, మన అబ్బాయికి ఏమి ఇచ్చి పంపిస్తాం? పరీక్ష తగ్గట్టు అన్ని ఇచ్చి పంపిస్తాం. ఆడకెళ్ళడికి పెన్ను ముక్కే ఇరిగిపోతే ఏం రాస్తాడు? విశ్వాసం లేకుండా మందిరానికి వస్తే ఏమి దేవునికి ఇష్టం అవుతామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసంభవం, అసాధ్యం. అంతే. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు విశ్వాసంతో రావాలి, దేవుని గురించిన అవగాహనతో రావాలి. మన జీవితాలు మనం పరీక్షించుకోవాలా. అందుకే పౌలు ఒక చాట అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకొని అంటాడు. అక్కడైతే పరీక్షించాలంట, తర్వాత చూసుకోవాలంట. అందుకోసమే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటారు అసాధ్యం. ఇక్కడ అంటున్నాడు, పాపము చేత కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచుకొనకుండునట్లు నేడును సమయం ఉండగానే. సమయం ఉంది. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, పరిశీలించి పరీక్షించు, దేవుడి సంగతులు తెలుసుకో. అందుకోసమే మనం ఆ పాట పాడాం, స్తుతియు మహిమ ఘనత నీకే. ఎన్ని రోజులు?
యుగ యుగాలు. నువ్వు ఆయనకి రోజు స్తుతి చెల్లించు, నిన్ను రోజు గణపరుస్తాడు దేవుడు. మన ఇళ్లలో మనకు చదువు లేకపోయినా, తెలివితేటలు లేకపోయినా, మన కొంతమంది మొద్దోడు అంటారు, కొంతమంది ఎర్రోళ్ళు అంటారు, కొంతమంది పిచ్చోళ్ళు అంటారు, కొంతమంది మనకి వాళ్ళకి అవకాశం తగ్గట్టుగా మాట్లాడతారు. మన దేవుడు మాట్లాడతాడా? మన దేవుడు చిన్నమంద భయపడమాక, మీకు రాజ్యం సిద్ధపరచ వెళుచున్నా అంటాడు. ఆయన గొర్రెలకు మీకు కూడా మంచి కాపరి. ఆయన అంటాడు మిమ్మల్ని కూడా, నేనుండు స్థలంలో మీరును. ఈ భూలోకంలో మనుషులు వేరు మాటలు, దేవుడు మాటలు వేరు, విశ్వాసుల మాటలు వేరు, పరిశుద్ధుల మాటలు వేరు, పాపుల మాటలు వేరు. అందుకోసమే దేవుని సన్నిధి మనం అనుభవించాల, దేవుని ఆత్మ మనతో ఉండాల. ఏ తెగులు మన ఇంటికి రాకూడదు, మన ఒంటికి రాకూడదు, మన సంపాదన దుష్టుడు అపహరించకూడదు, మన కష్టార్జితాన్ని మనం అనుభవించాల. అలాగ ఆశీర్వదించబడాలంటే పాపం వల్ల కలిగే కఠినత్వ క్రియలకు దూరంగా ఉండాలి. నీకు నీ భర్తకి క్షేమం, నీకు నీ పిల్లలకి క్షేమం, నీకు కలిగినదంతటికి క్షేమం అవును గాక అంటుంటారు కొంతమంది. దేవుని బైబిల్లో కూడా ఆ మాటలు ఉన్నాయి. ఎందుకు ఆ శుభవచనాలు పలుకుతారు? మనం అశుభవచనాల్లోంచి శుభవచనాల్లోకి ఎందుకు వచ్చామనుకుంటున్నారు? దేవుడు దయందును మనుషులు దయందును మనము వర్ధిల్లాలని, మనందరికీ ఎప్పుడు కూడా మేలు కలగాల. ఇంకో మంచి మాట ఉంది, అది కూడా చదువుతాను, జాగ్రత్తగానండి. 4వ అధ్యాయము 3:17 చదవమ్మా. అది కూడా చదివి నాకు 4 కాడికి వెళ్దాం. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. చాలండి. పాపం చేస్తే దేవుడు కోపం ఉంటుంది, పాపం మానితే స్వస్థత ఉంటుంది. ఆ పాపాత్మురాలైన స్త్రీని అందరూ కూడా రాళ్ళు తీసుకుని కొట్టారు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు? మీలో పాపం లేని వాడు మొట్టమొదటి వచ్చి రాయి వేయండి అన్నాడు. ఎవడ పాపాలు వాడికి కనపడ్డా యేసయ్య మాట్లాడినప్పుడు ఎవరు కూడా రాయా వేయలేదు. యేసుప్రభు వారు వచ్చారు, అమ్మ ఎవరు రాయలే వేయలేదా అన్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారు? అమ్మా ఎవరు కూడా రాయా వేయలేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారు అమ్మ మీదకి జడ్జిమెంట్? పాపాత్మురాలైనా ఈయనేమంటున్నాడు? యేసయ్య మాటల్లో స్వస్థత ఉంటుంది, యేసయ్య మాటల్లో గౌరవం ఉంటుంది, యేసయ్య మాటల్లో క్షేమం ఉంటుంది, యేసయ్య మాటల్లో నీవు నీ కుటుంబం సుఖంగా వర్ధిల్లే దినాలు ఉంటాయి. అందుకోసమే ఆమెను పట్టుకొని అంటాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను. ఏం చెప్పాడు? ఇక మీదట పాపం మానితే పరలోకం, పాపం ఉంటే పాతాళపు వేదన. నేను ఎన్ని చూసా, నేను మనుషుల్ని చూస్తూ ఉంటా. చాలామంది గొప్ప వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద కుటుంబాలు కూలిపోయినాయి. చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద కుటుంబాలు చల్లా చదరం అయిపోయినాయి. అది ఎట్లా ఉందంటే మెరుపు అట్లా వచ్చేలా వెళ్ళిపోయినట్టు ఉంది కొంతమంది కుటుంబాలు. ఎందుకు జరుగుతాయో తెలిసిన? పాపం పాతాళానికి తీసుకెళ్ళిద్ది, పాపం నరకానికి తీసుకెళ్ళిద్ది, పాపం దేవుడికి దూరం చేసిద్ది. అందుకే దేవుడు బతిమలాడి చెప్పేది మనుషులమైన మనందరికీ, దేవుని పిల్లలమైన మనందరికీ, పాపం జోలి పోవద్దు, పాపాన్ని పట్టుకోవద్దు. పాపం జోలిపోయారా, పాపం పట్టుకున్నారా, పాపం మిమ్మల్ని కాటేసి. ఇందాక నీతిని విడిచి ఏం చేశారంటే కొంతమంది పాపం చేస్తే ఆ నీతిమంతుడికి మళ్ళా మరణమే కానీ బ్రతకలేడు. అదే కనుక దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి క్రియలు చేస్తే అతడు దాని నీతిని బట్టి అతడు బ్రతుకుతాడు అంటున్నాడు హెస్కేల్ గ్రంథంలో. మళ్ళా అంటాడు కొంతమంది, ఆ మాట అనకపోతే నీ క్రియలను బట్టి నేను నిన్ను శిక్షిస్తా. అది ఏ క్రియ అయినా కావచ్చు. మన క్రియలు మనల్ని ఆశీర్వదించాలా, మన కష్టార్జితం మనల్ని ఆశీర్వదించాలా, మన మంచితనం మనల్ని ఆశీర్వదించాలా, మన నోటి పలుకులు మనకు శుభవచనాలు పలకాలి. మీకు చెప్తున్నాను, మీ బిడ్డల్ని శుభవచనాలు పలకండి, మీ భర్తకి శుభవచనాలు చెప్పండి, మీ భార్యకి శుభవచనాలు చెప్పండి. పాపపు మాటలు మాట్లాడమాకండి. దేవుడికి భయపడండి. నీ అమ్మట దేవుడు వస్తాడు, నీ నీడ నీ అమ్మట వస్తుందో, నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రప్పుడు. ఆయన కూడా నీ అమ్మటే ఉంటాడు, నీ క్రియలన్నీ చూస్తాడు, నా క్రియలన్నీ చూస్తాడు. నేను ఇక్కడ ఎట్లున్నాను, ఇంట్లో ఎట్లున్నాను, 10 మందిలో ఉన్నప్పుడు ఎట్లుంటున్నాను, నన్ను కూడా చూస్తాడు. యెహోవా కను దృష్టి లోకమంతా
సంచారం చేస్తుంది. అందుకోసమే మంచివారికి, మేము దావీదు కీర్తనలో 125లో ఉంటది, 5వ వచనంలో 4వ వచనంలో, మంచివారికి మేలు చేయము, యథార్థవంతులకు మేలు చేయి. మంచివారికి మేలు చేయి, యథార్థవంతులకు మేలు చేయి. ఆయన మేలు చేసే దేవుడు. కీడు చేయడానికి మనల్ని పిలవలా, మేలు చేసి ఆశీర్వదించాడు. చూడండి, మనందరికి తెలిసినటువంటి మాట, ఆయన కొండ మీద ఎక్కి బోధించుచు అనేక మందిని పిలుచుకొని వచ్చారు జనం. వాళ్ళందరికి బోధించేసిన తర్వాత ఏ ఊరక పంపించేశాడా? ఏం చేశాడు? మీ దగ్గర ఏమైనా ఆహారము ఉందా అని అడిగాడు. ఉందా లేదా? ఏముంది? ఎవరి దగ్గర లేదు. ఒక పిల్లోడి దగ్గర ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? 5 రొట్టెలు 2 చేపలు. అవి తీసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తే అందరు తినగా ఏమని, దేవుడు మనతో ఉంటే మన కరువులో ఉన్నదాన్ని కృతజ్ఞత చెల్లించండి, సమృద్ధిగా ఉంటుంది మన ఇంట్లో. అది విశ్వాసంతో చేయండి, కృతజ్ఞత బుద్ధితో చేయండి, దేవుడు మేలు చేస్తాడు. మీరు ఎప్పుడు అనుకోమాకండి, మాకేం జరిగిందిలే మేలు, మా బతుకులకి, మా స్థితికి, మా మొహాలకి అనుకోమాకండి. అన్ని మొహాలు పుట్టించింది దేవుడే, అన్ని రూపురేఖలు ఇచ్చింది దేవుడే. మనల్ని మనం అవమానపరుచుకొని మాట్లాడుకోకూడదు. అది నీ బలహీనత. నీలో విశ్వాసం లేకపోతే ఆ మాటలు వస్తాయి. విశ్వాసం ఉంటే ఏ మాటలు వస్తాయో నేను చెప్తాను. నేను ఒక స్థలానికి వెళ్ళా. చక్కని భార్యాభర్తలు, ఇప్పుడు తక్కువగానే ఆ మాటలు, అప్పట్లో ఎక్కువ. బిఎస్సి బిఈడి టీచర్స్ వాళ్ళిద్దరూ పెళ్లి చేశారు, ఒక పాప పుట్టింది. బిఎస్సి బిఈడి ఇద్దరిది అయిపోయింది. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఒకసారి అద్దెకుంటున్నారు. అద్దెకుంటుంటే సొంత ఇంటి పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు కొంచెం ఎటకారంగా, వాళ్ళు చదువులేదు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఏళ్ళు నగతాలు చేస్తున్నారు. కాకి పిల్ల కాకి పుట్టిందిరా అన్నారు. కాకి పుట్ట కోకిల పుట్టిద్దా అన్న ఆమె. కాకి పిల్ల కాకే పుట్టింది, కోకిల ఏం పుట్టదాం అని ఎగతాలు చేసి ఇబ్బంది పెడతాను. అనుకోక ఇంటికి ఆయన వచ్చాడు. సారు వీళ్ళు ఎట్లా అంటున్నారంటే, ఏమైనా వాళ్ళు ఎంతో విద్యా బుద్ధి గల వాళ్ళు, నువ్వు కూలి పనికి వెళ్తే నీకు కూలి వస్తుంది. ఆ మాట అనొచ్చు, తప్పు కదా? ఒకవేళ నీకు ఇంత ఆస్తి ఉండొచ్చేమో, నీ ఇళ్ళని నీ అవ్వచ్చేమో, ఇళ్ళని చదువుకున్నవాళ్ళు, వీళ్ళ విలువ నీకేం రాదు, నీకు ఎంత ఆస్తి ఉన్నా. ఎప్పుడు కూడా అట్లా అనకూడదు. రూపురేఖలు ఎవరిచ్చాయి? దేవుడు ఇచ్చాయి. పిల్లల్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నువ్వెందుకు అట్లా మాట్లాడతావు? తప్పు కదయ్యా అన్నాడు. లేదు మాస్టర్ గారు. లేదన్నది కదమ్మా, ఆ తప్పు నీ దగ్గరికి వస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించుకోవాలి. తన దాకా వస్తే కానీ తనకు తెలియదు కొంతమందికి మనం చేసినటువంటి పరిస్థితులు. అలా చెప్పి ఏం బాధపడమాకమ్మా, ఇవన్నీ వస్తానే ఉంటాయి, నువ్వు చిన్నపిల్లవే, పట్టించుకోమాక. నేనేం పట్టించుకోను అంకులు, నేను బిఎస్సి బిఈడి టీచర్ ప్రిపేర్ అయ్యి నాకు మాపు టీచర్ ఉద్యోగం కూడా వచ్చి పోస్ట్ వచ్చింది అంకులు, మీకు చెప్పడం మర్చిపోయాను. నిజమమ్మా, ఎక్కడిచ్చారు సెంటర్ అన్నాడు. ఎక్కడ? అదే వెళ్ళాలి ఆఫీస్కి అంటారు. దేవుడు ఉన్నత, మనకు కూడా ప్రతి మనిషి ద్వారా ఏదో ఒకటి అటాక్ అవుతానే ఉంటుంది. మనం ఏం చేయాలా? దైవ జ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకి వెళ్ళాల. లోకులు పలుకాకులు, ఈ లోకులు పలుకాకులు కాబట్టి మనం ఏం చేయాలో మీకు చెప్తా. మీ అందరికీ తెలుసు, తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ఆ మాటలు మీరు అనేకసార్లు చదివి ఉంటారు, విని ఉంటారు. మనం ప్రార్థన చేయాలంట. ఎవరెవరి కొరకు రాస్తాడు. ఏమంటున్నాడు? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకు. చాలండి. మనుషులు ఎవరు? మన బంధువులు ఒక్కోసారి మనకి రాబంధువులాగా తయారవుతారు. మన ఇరుగు పొరుగు వారే మనకి కీడు చేయ తలస్తారు. ఈ మనుషులందరి వల్ల శుభవచనాలే రావాలి ప్రభు, అశుభవచనాలు నాకు రాకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటుంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటారు, అక్కడ కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. దేవుడికి అప్పచెప్పాల, ఈ మనుషుల వల్ల నాకు ఏ కీడు రాకూడదు, ఈ బంధువుల వల్ల ఏ కీడు రాకూడదు, ఈ యొక్క అత్తమామల వల్ల ఏ కీడు రాకూడదు, మా ఇరుగు పొరుగు వారి వల్ల ఏ కీడు రాకూడదు. ఈ మనుషులందరికీ మంచి మనసు దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలా వద్దా?
నేను అలా చేస్తా. అందుకోసమే మీకు చెప్తున్నా అన్నమాట. మనుషుల కొరకు. ఏ మనుషులు? నేను మనిషితో కాకుండా పశువులతో నచ్చేస్తానా? మనుషులతోనే. బస్సు ఎక్కిన మనిషే, బస్సు దిగిన మనిషే, ట్రైన్ ఎక్కిన మనిషే, పరిచర్యకి వెళ్ళిన మనుషులే. ప్రతి మనుషుడు నన్ను చెప్పించుకుని ఉండాలంటే, ప్రభా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి మనసు దయచేయి. నా మీద శుభవచనాలు పలికెట్టుగా చూడండి. నిన్న మొన్న మీరు వార్త నేను సరిగ్గా చూడాల, తర్వాత చూస్తే ఆశ్చర్యపోయా. ఇప్పుడు ఎంఆర్ఓ కుర్రవాడు పెళ్లి చేశారు, ఎమ్మటే చంపేశారు. ఎంత దారుణం! 1 అవర్కే పెళ్లి చేయటం ఎందుకు, చంపేయటం ఎందుకు? మరి అమ్మాయి కూడా ఆఫీసరే. తర్వాత విచారణ చేస్తే ఆడు మా కులం కాదంట. కులం కాకపోతే అమ్మాయి తెలుసుగా, నీకు తెలియకపోతే. అది చంపడానికి అధికారం ఎవడు ఇచ్చాడు? మనుషులు పాపపు స్వభావము కఠిన క్రియలు చేసింది. నిన్న నేను ఆ సెంట్రల్ జైల్లో వచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, వాళ్ళు ఏడవడమే నాకు కూడా ఏడుపు వచ్చింది. వీళ్ళు కండలు తిరిగి ఉండరు. ఒక్కొక్కడు క్షణక ఆవేశాలతో ఒక్కొక్కడిని చంపి జైలుకి వెళ్తే అక్కడ పెట్టే టార్చర్ మామూలుగా ఉండదంట. ఏం టార్చరు? ఆ కర్రకంట కారం కూడా పోస్తారంట, నూనె పోస్తారంట. దాన్ని పెట్టి ఎట్లా కొట్టాలంట కొడతారంట, బట్టలన్నీ దీపిచ్చేస్తారంట. అప్పుడు వాళ్ళకి సిగ్గేసిద్దంట. వాడిని చంపేటప్పుడు లేదా సిగ్గు అంటారంట, సగం చచ్చిపోతారంట వాళ్ళు కొట్టే దెబ్బలకి. దేవుడు దేహమే దేవాలయంగా మమ్మల్ని మార్చాడు. క్షణక ఆవేశాల వల్ల, అంతాల వల్ల మేము చేసిన తప్పులకి శిక్ష అనుభవించవలసింది. దేవుడు మమ్మల్ని ఎందుకు బ్రతికించి ఈ స్థితికి తెచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ సాక్ష్యాలు ఏంటంటే ఆశ్చర్యం వేసింది. ఆధిపత్య పోరు కోసం హత్యలు, కులం పేరుతో హత్యలు, కండబలంతో హత్యలు జరుగుతూనే లేవా ఊళ్ళో? ఎందుకు అన్నారంట మొన్న. అక్కడ జరిగింది ట్రీట్మెంట్, అది జరగగానే తెలిసిద్ది. ఇంకెప్పుడు పోతే పోయి ఇలాంటివి చేయకూడదు. మనం కూడా అంతే. చిన్న చిన్న తప్పుల్ని ప్రభు ఈ తప్పు తీసేయి, ఈ శోధన తీసేయి, ఈ వ్యాధం తీసేయి అని మనం ప్రార్థన చేసుకోకపోతే ఎన్ని కీడులు అనిపిస్తామో. మనుషులందరూ కొరకు, ముందు నీ కొరకు, నీ కుటుంబీకుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నువ్వు ఎందరైతే పరిచయం ఉన్నారో వారందరి కొరకు ఏ కీడు రాకుండా కాపాడేళ్ల వల్ల. కొంతమంది బంధువులే ఉంటారు, రా బంధువులుగా తయారవుతారు. నేను మొన్నటి దినాన్ని ఒక సార్ గారి ఇంటికి వెళ్తే, ఇట్లా అయ్యిద్ది అనుకోలేదయ్యా అంటున్నారు. నేను కర్మ విషయాలు చెప్పను, అడగను. సర్లేండి, ఏదోలేండి, పరిస్థితులు అది లేదయ్యా, నువ్వు పెళ్లి చేసావు, నాకు అర్థమైంది నీ పరిస్థితి ఏదో. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. మామూలుగా ఉండదు ఆ పరిస్థితి. దానికి ఎంత ఓర్పు కావాలో, ఎంత జ్ఞానం కావాలో, ఎంత తెలివి కావాలో, బిజినెస్ కూడా ఎంత ఓర్పు కావాలో. తన కోపమే తన శత్రు. మన కుటుంబం అంతా బాగుండాలంటే ఎదురయ్యే సుఖదుఖాలు జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి. సుఖదుఖాలు భలే ఎదురవుతుంటాయి వ్యాపారంలో, అప్ అండ్ డౌన్. ఇప్పుడు చూడండి, బంగారం తగ్గిపోయిందా పెరిగిందా? పెరిగింది ఒకటే తెలుసు నీకు, తగ్గిపోయింది. నిన్న బంగారు పొట్టోటి వెళ్తే షేకే పెట్టి వణుకుతున్నాడు. ఏం సార్ అన్న? తగ్గిపోయింది. కొన్నప్పుడు తగ్గిపోయింది. పెరిగినప్పుడు కొనలేరు, తరిగినప్పుడు కూడా కొనలేరు జనం. ఏమైందో ఇంకేమైందో. వెండి అంతే అయింది, బంగారం అంతే. భూములు కూడా అంతే. కొన్నప్పుడు, అమ్మినప్పుడు పెరిగితే ఒక ఆనందం, తరిగితే ఒక ఆనందం. మన బ్రతుకుల్లో భక్తి పెరుగుతుందో తరుగుతుందా? దుర్దినాల్లో ఉన్నాం, అంత్యకాలాల్లో ఉన్నాం. ఆ మాట చదవండి, అట్లా ఎంత బాగుంటుందో. రెండో తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. చాలండి. ఏమొస్తాయంట? అపాయకరమైన కాలాలు. అందుకే 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు తెలుసిన? నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. మన పిల్లలు పని చేయాలంటే కొంచెం అటు పెట్టి ముందు కాస్త తింటాడు, తింటే పని చేయగలుగుతాడు అంటుంటారు. మరి భూమి మీద బతకాలంటే అతి దినాల్లో దేవుని వాక్యం తినాలా మనం. దేవుని వాక్యం తినాలా. దేవుని వాక్యం తింటేనే
ఈ దుష్టు లోకంలో మనం బ్రతుకుతాం. పాపుల లోకంలో జాగ్రత్తగా బతుకుతాం, పాపం అంటకుండా. శాపగ్రస్తుల మధ్యన క్షేమంగా ఉంటాం. మనము మన కుటుంబాలు బాగుండాలంటే, మన సాక్ష్యం బాగుండాలంటే, జాగ్రత్తగా ఉండాలంటే అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. ఎవరి వల్ల బలవంతం వస్తుంది మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. డబ్బు వల్ల కూడా బలం వస్తుంది, మీకు తెలుసో లేదో. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా బలం వస్తుంది. దేవుడు లేని బలం వినాశనం, దేవుణ్ణి కలిగి ఉన్న బలం ఆశీర్వాదం. ఒక అబ్బాయి అంటున్నాడు నా దగ్గరికి వచ్చి, అంకుల్ మాకు పిల్లని ఆవిడెత్తాడు అంటున్నాడు. నీకెందుకు ఇరా అన్న, 100 ఎకరాల ఆసామి జిల్లాకే మీ డాడీ డిఎస్పి కోటిరెడ్డి గారు అంటే హడలో, మీకెందుకు ఇరా అంటే మా సంగతి మీకు తెలీదా అంటున్నాడు. మా సంగతి మీకు తెలీదా అంటున్నాడు. నాకేం తెలుసు అన్న. అయితే వద్దులే అన్నాడు. ఇప్పటికి కూడా ఆ స్థలం అట్టాన్ని పాడుపడిపోయింది. పేరు ప్రఖ్యాతులు గాయించినాడు. మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంది, ప్రతి మనిషికి ఒక సమస్య ఉంది. మీ అందరు సమాధానంగా ఉండేది ఎప్పుడు తెలిసిన, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతులుగా ఉంటే. కృపచేత, ఆయన కృపలేదు మనం లేవు. ఆయన కృపచేత మనమే బ్రతుకుతాం, ఉనికి కలిగి ఉంటాం, చలిస్తాం. ఆయన కృప చెప్తే, లేకపోతే మనం ఎండిపోయినటువంటి అస్థిపంజరమే. బ్రతుకు గోరువాడు ఎవడైనా నున్నాడా మేలు నొందుచు అని రాయబడి ఉంది. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అంటే ఆయన కృపే, ఆయన క్షమాపణ, ఆయన దయ, ఆయన దాక్షిణ్యం. మనందరి జీవితాల్లో మరవలేనటువంటి డేంజర్లు జరుగుతూ ఉంటాయి. నమ్మించి మోసపోతామో తెలియదు, మనం అత్యాశకెళ్ళి మోసపోతామో తెలియదు. అగ్రిగోల్డ్ అందరికీ తెర చూపించి ఏం చేశాడు, మోసం చేశారా? ఆడంటాడు నేనేం మోసం చేయలేదు అంటాడు. ఆడబడికి నేనేం మోసం చేయలేదు అంటాడు. ప్రజలంతా గొర్రెలు అంటాడు. ఒక్కొక్కడికి ఎంతంత డబ్బు పోయిందో. ఒక ఆయన అంటాడు నా దగ్గర, ఎక్కువగా మీ పాస్టర్లే పోయారండి అంటున్నాడు. పాస్టర్లు చర్చిలు కూడా ఎత్తేసుకున్నారు. ఎందుకో తెలిసిన, నీ చేత కట్టించేశాడు అందరి చేత. యాడికి బావు నేను ఉందాగా, నీకెందుకు నేను ఉందాగా అన్నాడు. ఈయన ఉన్నాడు, ఆయన లేడు. ఈయన ఉన్నాడు, ఆయన లేడు. ఒక వార్త నాకు తెలిసింది ఆ రోజు. పోస్టల్ డిపార్ట్మెంట్లో డబ్బులు వేయరా బాబు అని చెప్పి ఒక మేడం గారు డబ్బు ఇచ్చింది ఆడికి. ఆడి తీసుకెళ్ళి అగ్గిరి దాంట్లో వేసాడు. వేసి కమిషన్ కూడా వచ్చింది. ఆ కమిషన్ కూడా తెచ్చి మళ్ళీ ఆమెకి ఇచ్చాడు. అమ్మగారు ఇంత వేస్తే ఇంత వచ్చింది, ఇవి కూడా తీసుకుని అన్నాడు. అదేందిరా, నేను దాంట్లో ఏమిటి దీంట్లో ఎందుకు వేసేవారు అన్నాడు. లేదమ్మగారు మీకేం కాదు, ఏమైనా అయితే నేను ఉన్నాగా అన్నాడు. అంతే. ఆ డబ్బు వేసిన కొద్ది రోజులకి అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేసింది అన్నారు. ఇంకంతే. మీరు నమ్మరండి, గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండి అగ్రిగోల్డ్ ఏజెంట్గా చేరి రైలు పట్టాల కింద శవంగా మారాడు. ఎవరివైనా ఊహిస్తామా ఈ విపరీత పరిమాణాలు? మీరు కూడా చాలామంది వాటిల్లో చేతులు పెడతా ఉంటారు, ఏళ్ళు పెడతా ఉంటారు. పుట్టినాక తెలిసింది. నాకు చాలా విషయాలు నాకు జరిగినాయి. నేను మరొకసారి చెప్తా, టైం అయిపోతుంది. జీవితాలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. జాగ్రత్త. సార్ ఒక 20,000 అండి, నేను 2 daysలో ఇచ్చేస్తాను. 2 days ఇచ్చేప్పటికి నువ్వు ఇచ్చేయటం ఎందుకు, కరగటం ఎందుకు? ఎంత నమ్మిస్తారో. 2 days, 2 రోజులు ఇచ్చేస్తానండి, 20,000 ఇవ్వండి అంటాడు. తర్వాత అడ్రస్ ఉంటాడా? ఫోను స్విచ్ ఆఫ్ వేస్తాడు, కనపడ్డా. సరే గట్టిగా అడిగితే ఏమంటాడు తెలిసిన, లేక అడిగాముంటే నిన్ను ఆవిడ అడిగేవాడా? ఏది ఇచ్చినందుకు వడ్డీ గిఫ్ట్. లేక అడిగా ఉంటే నిన్ను ఆవిడ అడిగేవాడు? రాంగని ఇస్త్రీ పారేస్తానంట. ఎప్పుడు వచ్చినప్పుడు, ఎప్పుడంట? అట్లున్నారు మనుషులు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకున్నాం. అంత్య దినాలు అలా ఉన్నాయా లేవా? మీ అందరికీ ఉన్నాయా లేవా? నిన్నే ఒక చాటకి వెళ్తే పెద్ద వార్త,
ఎవడన్నా సర్వే చేసేటప్పుడు ఆ ఇంటికి అయితే దస్తావేజులు తెలియదా? వీడి స్థలాల్లో ఇంకో స్థలంగా బిల్డింగ్ కట్టేశాడు. ఇంతకీ స్థలం తెలియదండి. ఆ మాత్రం తూర్పు మీద, పడమ మీద, ఉత్తరం మీద, దక్షిణం మీద సర్వే చేపించడు. ఇది బిల్డింగ్ కట్టేశాడు 4 అంతస్తులు. అసలు వాళ్ళు వచ్చారు, ఇదేందా మా స్థలం ఇది కదా నువ్వు కట్టేయిందండి. ఎవరన్నారు చూసుకో అంటున్నాడు. పోలీసు వాళ్ళు, సర్వేలు అందరూ వస్తే ఉంది ఇది పక్కదాయని ఇది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఎన్ని జరుగుతున్నాయో. అందుకోసమే మీకు ఒక మాట చెప్పి ముగిస్తా ఈరోజు. మీరు కొంచెం సహించండి. ఇవాళ మొదటి తిమోతి 2వ అధ్యాయం అందరు తీయండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవాల. అందరు తీయండి, బైబిల్ తీయండి. అమ్మ నిద్రపోయేవాళ్ళు కూడా లేకండి, కొంచెం లేకండి. నిద్రపోయేవాళ్ళు చదవండి. కావున మేము నిద్రపోవట్లేదు అనగా మేము మెరుగు అట్లా బాగాలేని అంటున్నామా? ఏం చెప్పుకుంటారు? నిద్రపోలేమ్మా, చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాల. మన చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సంశయం లేని వారే ప్రార్థన చేయాల. ఇంట్లో మీకు శుభం. రెండోది, మరియు స్త్రీలను ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణుకువయ్యు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రం వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను చదవమ్మా. ఈ మాట జాగ్రత్తగా దైవ భక్తి గలవారమని చెప్పుకొనుచు తగినట్టు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును అలంకరించుకునేవలేను. చాలమ్మా. స్త్రీలు అలంకరించుకోవాలంట. ఎలాగుండాలో చెప్తాను మీకు. ఇప్పుడు చెప్పి అక్కడికి వెళ్తా. స్వస్థ బుద్ధి గలవారై ఉండుడి. స్వస్థ బుద్ధి అన్నిటికీ మేలు చేసిద్దో. నేను ఆ స్వస్థ బుద్ధి మీద 5-6 అధ్యాయాలు చదివాను ఈ యొక్క సామెతల గ్రంథంలోను. ఈ స్వస్థ బుద్ధి ఏం చేసిద్దో కూడా మీకు టూకీగా చెప్పేస్తా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. అనేక పర్యాలు చదివి ఉంటారు, మీరు వినే ఉంటారు. పేజీ నెంబరు 555. పేజీ నెంబర్ 555. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. ఇక్కడ ఏం రాయబడి ఉందో చూద్దాం. ఆమెను గురించి ఏం రాయబడి ఉందో అంటే చాలా ఉంటాయి కానీ నేను అన్ని చదవను. 26వ వచనం చదవండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధనిరాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతిభక్త ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరూ నువ్వు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడదు. ఈమె బుద్ధిమంతురాలైన స్త్రీ. బుద్ధి లేని స్త్రీలు చాలా మంది కుటుంబాలను పాడు చేసుకుంటారు, పిల్లల్ని పాడు చేసుకుంటారు, భర్తను కూడా పాడు చేసుకుంటారు. ఆ బుద్ధిమంతురాలైన స్త్రీ తన నడవడి చేత దైవభక్తి కలిగిన లక్షణాలతో ఉన్నటువంటి స్త్రీ ఈమె. ప్రియ సంగమా, మీరు కూడా దైవభక్తి కలిగిన లక్షణాలు ఉంటే మీ భర్తే మీకు ఆశీర్వాదం, మీ భార్య మీకు ఆశీర్వాదం, మీ పిల్లలే మీకు పెద్ద ఆస్తి, ఆశీర్వాదం. ఇక్కడ అయ్యో రాయబడి ఉంది, జ్ఞానం కలిగి తన నోరు తెరచు. బుద్ధిమంతులు ఎప్పుడైతే ఉంటారో వాడికి జ్ఞానం ఉంటుంది. బుద్ధి లేని వారికి సామెతల గ్రంథంలోనే ఉంది, బొబ్బలు పెట్టే బుద్ధి ఉంటుంది. బుద్ధి లేని ప్రవర్తన చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే అది చెప్పకూడదు, ఇక అంతే డేంజర్. ఇక్కడ రాస్తున్నాడు, ఎంత చక్కని మాట రాయబడిందో చూడండి. 31వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. అది 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము,
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? బుద్ధి గల స్త్రీ కొనియాడబడి. మీరు కొనియాడబడే స్త్రీలుగా ఉండండి. మీ కుమారులు మెచ్చుకుంటారు, మీ భర్త మెచ్చుకుంటాడు, మీ తోబుట్టువులు మెచ్చుకుంటారు, సంఘ సేవకుడు కూడా మెచ్చుకుంటాడు, దేవుడు కూడా మెచ్చుకుంటాడు. కింద రాస్తాడు, ఆ చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను అమ్మలారా. ఉదాహరణకు లోకంలో ఒక మాట ఉంటుంది, భార్య లేకపోతే భర్త బతకలేడంట, భర్త లేకపోతే భార్య బతికిద్దంట. అవునా కాదా? చెప్పరేంటమ్మా? నేను నిన్న విజయవాడ వెళ్తే ఒక చోటకి వాళ్ళ ఆయన గారు కానిస్టేబుల్, ఆమె చాలా ఇబ్బందులు పెట్టాడు. సరే, 2 పిల్లలతోనే వచ్చేసింది, ఇక్కడ పనిచేస్తా ఉంది. కొడుకు మంచి పొజిషన్లోకి వచ్చాడు, కూతురు కూడా మంచి పొజిషన్లోకి వచ్చాడు. ఆమె కూర్చొని ఆమె కూడా మంచి పొజిషన్లో సంపాదిస్తుంది. ఎవరిస్తారు ఆ సామర్థ్యాలు? దేవుడే. ఏదో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ విధంగా నడుస్తున్నాండి. కరోనాలో చనిపోవాల్సిన వాళ్ళని చావలేదు, దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. బుద్ధి మంచిదైతే మన ప్రవర్తన బాగుంటుంది. బైబిల్లో సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు. బుద్ధిమంతురాలైన స్త్రీలకు మంచి పేరు ఉంటుంది. ఆ మంచి పేరు ఈ ఘనతకు వస్తుంది. ఈ బలలో పాల్గొంది నేను నువ్వు ఎలా ఉండాలా? నా బుద్ధి బాగుండాలా, మీ బుద్ధి కూడా బాగుండాలి. నేను నా భార్యని ఏమనకూడదు, నా భార్య నన్ను ఏమనకూడదు, మీరు మీ భార్యల్ని మీ భర్తల్ని ఏమీ అనకూడదు. అన్నారా మీ చేటు మీరే భరిస్తారు. మీకు తెలుసలేదు, ప్రతిదానికి జీతం ఉంది, ప్రతి మాటకి జీతం ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడికి వస్తుందని రాయబడి ఉంది బైబిల్లో? తీర్పులోకి వస్తుందని రాయబడి ఉంది. మీరు పలుకు ప్రతి మాట మీ మీద సాక్షి చెప్పిద్దని కూడా ఉంది ఇంకోసాట. అందుకోసమే మనము రక్షింపబడిన గుణాలు మనకు కనపడాలి. ఏం చెప్పాడు ఇందాక మనం చదివాం కదా? ఏం చెప్పాడు ఇక్కడ? స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలని చెప్పి ఒక మాట చెప్పాడు. ఏమంటే ఆ మాట, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఈమె అలంకరించుకుంది, గుణవంతురాలైన స్త్రీ. ఈమెను గురించి గుణవంతురాలైన స్త్రీ అనొచ్చు, బుద్ధిమంతురాలైన స్త్రీ అనొచ్చు. సామెతల గ్రంథం 14 మొదటి వచ్చిన ఏమని రాయబడి ఉంది? గుణవంతి అయిన స్త్రీ దొరుకుట తన ఇల్లు కట్టిందా లేదా? బుద్ధి ఉంటే మీరు కూడా కట్టుకుంటారు. బుద్ధి లేకపోతే భర్తను తిడతారు, అత్తమామలు తిడతారు, అమ్మ నాన్న కూడా తిడతారు. లాస్ట్ ఇంకో మాట ఏంటంటే, ఇట్టంటోడికి ఇచ్చి చేసాడు అంటారు. ఎట్టాడికి చేయాలి మరి? వాళ్ళమ్మ అంటది, రేపు నీకు పుట్టారు కమ్మా, నువ్వు చేయి, ఎట్ట చేస్తా చూస్తా, నేను కూడా ఉంటాక అంటది. అందా? అంటదా? అన్నమాకండి. మీ నోటి మాటలు మీకు బరువు అవుతాయి. ఆ మాటలు కూడా ఉండే బైబిల్లో, నేను చూసా. ఆ మాటలు ఉండే బైబిల్లో. ప్రతి మాట జీవితం ఇస్తుంది. మనం చదువుకున్న వాక్యాలు మనకు జీతాలు ఇస్తాయి, మనం బహుమానాలు పొందుతాం. మీరు వస్తుందనుకుంటున్నారా? అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి వచ్చినని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి ఏముందో చూడండి. అమ్మా ఉండరా బాబు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏముంటది? జీతం ఉంటుందా? ప్రతిదానికి జీతం ఉంటుంది. ప్రతిదానికి జీతం ఉంటుంది. ఇది మన క్రియలకు జీతం ఇచ్చే గ్రంథం. మన క్రియలను బట్టి పరలోకమా పాతాళమా చూపించే గ్రంథం. అందుకోసం యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి అని చెప్పింది. మీరు ఎంత మంచివాళ్ళు అంటే, నాకు చదువు లేదు కదా అయ్యా అన్నారు. బూతులు ఎట్టొస్తాయి అమ్మా? ఏ బడికి వెళ్ళా? అబద్ధాలు, బూతులు, సాడీలు ఏ బడికి వెళ్ళారు?
బడి ఏమైనా ఉంటుందా దానికి? బడి ఉంటుందా? ఇదేం చదువుకోలేదంట, అవి మటుకు వచ్చేస్తే ఊరకే అవి కుటుంబాలు పాడు చేస్తాయి. కుటుంబాలు పాడు చేస్తాయి. ఇంతకి నిన్ను కూడా పాడు చేస్తాయి. ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక అమ్మాయికి మంచి భర్తను చేసి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే చక్కగా బాగున్నారు. వాళ్ళ అమ్మ కూడా, మనం దిక్కులేని వాళ్ళమైనా మంచి ఉద్యోగస్తుడు దొరికాడమ్మా, దొరికాడులే మాయదారుడు అంట మొదలుపెట్టింది. అది ఊత పదం కొంతమందికి. మీరు నిజంగా అనాలో అనకూడదో తెలియదు. ఆమె జీవితం అలానే అయిపోయింది. ఆడు ఎంత ఏడ్చాడు. ఎవడన్నా చదువుకొని ఉద్యోగం చేసేవాడు ఏడుస్తాడా? ఏడ్చి 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 వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి 4 పెద్ద మనుషులు తెచ్చేస్తే లాస్ట్కి చిరిగిపోయిన ఇస్తర్లాగా అయిపోయింది. తన ముగింపు అంతే అయిపోయింది. తన ఆస్తి కూడా పరులు పాలైపోయింది. అందుకోసమే జ్ఞానము యోచించింది. జ్ఞానం లేనివాడు అంధకారంలోకి వెళ్తాడని రాయబడి సామెతల గ్రంథాలు. మనకి మన కుటుంబాల నిండా 100 ఏళ్ళు దేవుడు దయతో మనుషుల దయతో బ్రతకాలంటే బలలో యోగ్యంగా పాలు పొందాలా. మన ప్రవర్తన అంతటా ఏందో ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. బైబిల్లో రాయబడి ఉంటుంది, నేను పరిశుద్ధుడనయ్యున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యుండు అని రాయబడి. పరిశుద్ధంగా ఆ బలలో మనం పాల్గొందాం. దేవుడి మంచి మాటలు దీవించుడు కాక. ఎవరు అటు ఇటు తిరగద్దు. పరిశీలించుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేనైనా తప్పు చేశాను ఈ వారంలో, ఈ నెలలో. సంవత్సరాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతుంది. ఇప్పుడు ఏ నెల వచ్చేసింది? జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వెళ్ళింది, మార్చిలోకి వచ్చేసా. మార్చిలో నా బతికేమైనా మారిందా? మంచిగా వెళ్ళిందా, చెడుకి వెళ్ళిందా? నేను అప్పులో ఉన్నాను, డౌన్లోనే ఉన్నానా? భక్తిగా ఉన్నానా, భక్తిహీనురాలుగా ఉన్నానా? అవి మీరే పరిశీలించుకొని వాళ్ళలో పాల్గొనండి. ఇది ఒక హెచ్చరిక మనకి. ఎందుకో తెలిసిన, మనకి మేలు కోరి మాటలు, మన జీవితాల క్షేమం, మన కుటుంబాలు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండాలంటే, మనకి కుటుంబం దేవుడి మనుషుల దగ్గర వర్దిల్లాలంటే మనము అనుదినము కూడా ఆయన వాక్యాలు చదవాలి. నేను చదవట్లేదు అనుకుంటున్నారా? మీరు చదువుతారు, కానీ చదివి నేను పాటిస్తా. అందుకోసమే నాకు భయంగా ఉంది కొన్ని పనులు చేయటానికి. నాకు చాలా అవకాశాలను చేయొచ్చు. మా అమ్మాయి ఫోన్ చేసి, డాడీ నువ్వు అది చేయొచ్చుగా, ఇది చేయొచ్చుగా. నేను ఏం చేయనమ్మా, నీకు పెళ్లి చేస్తే నేనేం చేయాలి, అప్పుడు అది చేస్తానమ్మా. పిల్లలకు ఆశలు వేరు, పెద్దోళ్ళ ఆశలు వేరు. వయసును బట్టి కొన్ని ఆలోచనలు వస్తాయి. అవునా కదా? అవునా కదా? వయసును బట్టి, తగిలిన దెబ్బలను బట్టి. ఇప్పుడు నాకు కొన్ని దెబ్బలు తగిలినాయి, సార్ గారికి కొన్ని దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బలను బట్టి మా అనుభవం మాటలు మా పిల్లలకి ఎరితనంగా ఉంటాయి. ఏం చెప్పేవాళ్ళు పెద్ద అన్నట్టు. క్షవరం అయితే వివరం అయింది కాబట్టి మేము చెబుతాం, మీరు జాగ్రత్త అమ్మ అంటే. మీరు నమ్మరు, నేను బండి తిప్పితే ట్రీయని తిరిగేది. ఒక ఆయన అన్నాడు, ఏంది ఆయన ముసలాడికి నోరు మూసుకున్నా. తర్వాత కాలు ఇరిగింది కదా, బండి ఎక్కడానికి, రాపిడి ఎక్కడానికి కూడా భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకో తెలుసా? ఎక్కడ బుద్ధి రాపిడి ఒకటి ఎక్కడ తీసుకెళ్తున్నాడు అనుకున్నారు? మామూలుగా తీసుకెళ్ళట్లా. ఏంద్రా బాబు ఇంత స్పీడ్ అంటే, సార్ మీరు కూర్చొని నేను తీసుకెళ్తాగా అంటున్నాడు. భయం వేస్తుంది ఇప్పుడు బళ్ళ మీద కూర్చోవాలంటే కూడా. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా ఎవరికి తెలియదు. అనుభవించి చెప్పేవాళ్ళ మాటలు ఎర్రి మాటలుగా ఉంటాయి. తమ రాకొస్తే కానీ తమకు తెలియదు ఆ బాధ. అనుభవిస్తుంది చెప్తే ఎరితనం. జాగ్రత్త, యోగ్యంగా పనులు పాల్గొని దేవుడి మంచి మాటలు దీవించండి కాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా మాతో మాట్లాడారు, మమ్మల్ని సరిచేయండి. స్వస్థ బుద్ధి గల వారమే మేము ఉండట్లో సహాయం చేయండి. వినిన్న మాటలు మేము